ఈరోజు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనము ఇంటి నుంచి అంటే మీరు ఆఫీస్కి వెళ్ళినా ఇంటి నుంచి బయటకు వెళ్ళినా, టూర్కి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, బయటకు మీరు మీ యొక్క డోర్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈరోజు ఎపిసోడ్. మనీ పవర్, మనీ ది హనీ. డబ్బు ఎవరికి చేదండి, మనీ ది హనీ. అందుకోసం పెట్టా. హనీ తయారు కావడం చాలా సింపులా అండి. ఎంత ఆ తేనెటీగలన్నీ కూడా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అనే ఓంకార నాదంలాగా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ రాణి తేనెటీగ ఎంతో ప్రాసెస్ ఎవ్రీథింగ్. అందుకోసమే డబ్బులు ఊరికే ఇలా అని కొటేషన్ విన్నారు కదా, అదేనండి లలితా జ్యువెలరీ, ఇంకా వేరేదేముంది. అదేవిధంగా ఇప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. ₹1,00,000 ఉందండి, దాన్నే ఉంది. 10 లక్షలు దాన్నే ఉందండి. ₹1,00,00,000 దాన్నే, వెరీ ఈజీ అండి. సో అయితే చాలామంది ఏమిటంటే డబ్బులు ₹1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 రావాలంటే కష్టపడాలిరా అని అంటారు అన్నమాట. అవును, ఎప్పుడైనా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఫ్రెండ్స్ అంతా డిస్కస్ చేస్తుంటారు కదా, నైట్ అవి ముందట బాటిల్స్ పెట్టుకుంటూ ఇలా మాట్లాడుతుంటారు కదా, అవన్నీ మాటలు కోటలు దాటుతాయట కానీ కాళ్ళు గడప దాటమంట. సో అందుకోసమే ఈరోజు మీ యొక్క కాలు గడప దాటుతున్నప్పుడు మీరు ఈ చిన్న టిప్, నేను చెప్పాను కదా, చిన్నవి చెప్తాను, పెద్దగా ఏం లేదు, 10 నిమిషాల వీడియో, 15 నిమిషాల వీడియో లోపే ఉంటుంది. ఈ చిన్న టిప్ ఫాలో చేయండి. తప్పనిసరిగా తర్వాత వారం రోజుల తర్వాత నాకేం ఇప్పుడు ఫీజు కట్టిన అవసరం లేదు, మీరు ఏమైనా నాకు గూగుల్ పేలో అమౌంట్ ఏమని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఇది ఫాలో కాండి. ఫాలో అవుతే మీరు మీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల గురువుగారు చెప్పింది కరెక్టే, దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ జరుగుతుంది, 10 మందికి అలా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి, 10 మందికి చెప్తూ ఉండండి. ఈరోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే చిన్న టిప్ అండి, చిన్న టిప్. ఇదిగో చాలా చాలా సింపుల్, ఏం లేదండి. ఒక 10 కాయిన్స్ తీసుకోవాలి. 10 కాయిన్స్, ఓన్లీ 10 కాయిన్స్ తీసుకోవాలి. ఇలా 10 కాయిన్స్ ఏం చేసుకోవాలి అంటే ఈ 10 కాయిన్స్ తీసుకొని, సో ఇలా 10 కాయిన్స్ తీసుకున్న తర్వాత ఏవేవి ఎంత తీసుకోవాలంటే ఒక 5 రూపీస్ కాయిన్స్ 2, సో ఒక 10 రూపీస్ కాయిన్ 1, సో అలా తర్వాత మళ్ళీ 2 రూపీస్ కాయిన్స్ నేను చెప్పినట్టుగానే తీసుకోండి, ఎందుకంటే ఒక ఫార్ములా ఉంది దీంట్లో. సో 10 రూపీస్ కాయిన్ 1, 5 రూపీస్ కాయిన్స్ 5 కాయిన్ అంటే ₹5 బిళ్ళలు 2, ₹10 కాయిన్ 1, తర్వాత మీకు 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, 2 రూపీస్ కాయిన్స్. సో దీంట్లో 2 రూపీస్ కాయిన్స్ 6 అన్నమాట. తర్వాత 1 రూపీ కాయిన్ 1 ఓన్లీ. సో మొత్తం మీద ఈ 2 రూపీస్ కాయిన్ మీద ఒకటి మాత్రం చక్కగా మీకు కనిపిస్తుంది, ఇలా అని కనిపిస్తుంది. వి ఫర్ విక్టరీ. సో ఇక్కడ మొత్తం కొడితే ఇక్కడ ఎంత ఉన్నాయని మీరు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ₹33 ఉన్నాయండి ఇక్కడ, 33 రూపీస్. సో 10 రూపీస్ కాయిన్ ఇక్కడ 10, మరియు 5 రూపీస్ కాయిన్ ఇక్కడ ఏంటిదంటే 20 ఇక్కడ, తర్వాత 20 అయిన తర్వాత ఇక్కడ ఏంటిదంటే 6 2 రూపీస్ కాయిన్స్ అన్నా కదా, సో ₹2 బిళ్ళలు అన్నాను కదా. సో దీనివల్ల ఏంటిదంటే ఇప్పుడు 20 మరియు 32, సో ₹12 కదా, ఇవి 6 అంటే 12 అంటే 12, 10, 10 32, సో ₹1 కదా, ఏంటిది 33. సో ఈ 33 కాయిన్స్ అంటే ₹33 ఇలా మన చేతిలో పెట్టుకొని చక్కగా మీరు మీ జీవితంలో యువర్ ఫేవరెట్ గాడ్, మీకు సంబంధించిన ఏ దేవుడైనా సరే, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇక్కడ సంబంధం ఏమీ లేదు. అసలు మీరు దేవుణ్ణే నమ్మరా, అయినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. యూనివర్స్ని నమ్ముతారు కదా, ప్రకృతిని నమ్ముతారు కదా, నేచర్ని నమ్ముతారు కదా. సో ఈ ₹33 మీరు అలా పెట్టుకొని ఇప్పుడు ఏమనుకుంటారంటే మీరు బయటకు వెళ్తున్నారు కదా, కార్యక్రమం. సో అద్భుతంగా మా యొక్క కార్యక్రమం విజయం జరిగిపోయింది. ఏ కార్యక్రమం, మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, బిజినెస్కి వెళ్తున్నారా, మీరు ఒక ల్యాండ్ పర్చేస్కి వెళ్తున్నారా, ఒక వెహికల్ పర్చేస్కి వెళ్తున్నారా, ఏదన్నా కానివ్వండి, మీ జీవితంలో మీరు బయటకు వెళ్తున్నారంటే మీ వృత్తి, వ్యాపారం, ప్రొఫెషనల్ లైఫ్, పొలిటీషియన్, ఏదైనా సరే, ఇలా ₹33 మీ కాయిన్స్ ఇలా పెట్టుకోండి. మీ యొక్క గట్టి
గట్టిగా ఇలా మంచిగా ఇలా స్ట్రాంగ్గా, ఇది ముద్రలు అండి, ముద్రల గురించి 109 యోగ ముద్ర మెరాకిల్స్ అని చెప్పాను. ఇలా పెట్టుకోండి. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా గురువు గారు, అనగనగా ఒక రోజు ఏదో సినిమాలో ఏదో ఉంది, ఒక అమ్మాయి మోక్ష అనే అమ్మాయి బటర్ఫ్లైలో చనిపోతే ఇలా పెట్టి నువ్వు బతికేసినావు అంటే ఇలా బటర్ఫ్లైలా లేచిపోతుంటుంది. సో మీ జీవితంలో ఈ చేతులలో అద్భుతమైన పవర్ ఉంటుందనే విషయం నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో టక కొట్టినప్పుడు వచ్చింది కదా. ఇలా పెట్టేసి మీరు 33 రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు అనుకోవాలి మీ సంకల్పం దేనికోసం మీరు వెళ్తున్నారో అది జరగకముందే జరిగిపోయింది అనుకోండి. మీరు ఒక పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నారు కదా, ఎస్ అది జరిగిపోయింది, మంచి అమ్మాయి మీకు సుగుణవతి, రూపవతి, గుణవతి, అన్నిటికంటే అందవతి, అన్ని రకాలుగా వెరీ గుడ్ సక్సెస్ అయిపోయింది. పెళ్ళిళ్ళు కాకుండా ఎంతోమంది బాధపడుతున్నారు, నా దగ్గర వస్తున్నారు, కన్సల్ట్ చేస్తున్నారు, ఇవన్నీ జరిగిపోతాయి. అదేవిధంగా మీకు ఒక డీలింగ్, ఒక ల్యాండ్, ఒక వెహికల్, ఒక 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ ఏదైనా సరే మీరు అనుకొని పోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఎస్ తదాస్తు జరిగింది. ఎస్ మీరు అనుకోవడమే ఆలస్యం అండి. థింక్ ఇన్ అండ్ డూ ఇట్ ఇలా అనుకుని వెళ్ళాలండి. సో తర్వాత ఈ కాయిన్స్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ట్రావెలింగ్ చేసినా ఎక్కడైనా మీరు ఖర్చు చేస్తారు, నష్టం ఏమీ లేదు. ఈ 33 రూపాయల నుంచి మీరు ఈవెన్ బస్ కండక్టర్ కూడా చేంజ్ అని ఆ గంతులు వేస్తుంటాడు, కేరింతలు వేస్తుంటాడు, బీపీ రైజ్ అవుతుంటుంది. అప్పుడు హ్యాపీగా ఎందుకండి చేంజెస్ నా దగ్గర ఉన్నాయి కదండి, ఇలా హ్యాపీగా మీరు ఇస్తూ ఉండండి. వాళ్ళకు చేంజ్ అప్పుడు దొరికింది కదా, వాళ్ళు ఫీల్ అవుతారు, అబ్బా ఆయన చేంజ్ ఇవ్వడం వల్ల నాకు అది 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు. ఇలా చేంజ్ పెట్టుకోవడం వల్ల 2 రకాలుగా చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ ఉండడం వల్ల చేంజ్ యువర్ లైఫ్, మీ జీవితంలో మార్పు జరుగుతుందండి. ఈ 33 కోట్ల దేవతలు అని మనం ఎప్పుడైతే అంటున్నాం కదా, ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పవర్ఫుల్గా పనిచేస్తుంది. 3 + 3 6 అవుతుంది. 6 అంటే శుక్రాచార్యుడు సంపదలకు నిలయం, లగ్జరీకి నిలయం, కేర్ ఆఫ్ అడ్రస్ ఆల్ హ్యాపీస్. సో అందుకోసమే వెళ్ళేటప్పుడు మీరు 33 రూపాయలు తీసుకొని వెళ్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఏం చేయాలి, 33 రూపాయలు తీసుకెళ్ళాను కదా, దాంట్లో వేరే మీరు వేలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటాయి కదా, దీంట్లో ఏమైనా ఖర్చు వచ్చిందా లేదా చూసుకోవాలి, అకౌంటింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని అలా కిస్ చేయండి, ఇలా థ్యాంక్ యూ అనాలి. సో 3 సార్లు థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఇలా హ్యాపీగా మీరు ఎప్పుడైతే మీరు ఈ ధనానికి రెస్పెక్ట్ ఇస్తారు. మన భారతీయ సంస్కృతిలో లక్ష్మీదేవి అంటాం, కుబేరుడు అంటున్నాం, ఇవన్నీ అంటున్నాం. కానీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఇవేమి అనరు, కానీ ఒకటి అంటారు, ఏమంటారు తెలుసా, ఇన్ గాడ్ వ్యూ ట్రస్ట్. సో దీని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్పింది మాత్రం అక్షరాలుగా మీరు వారం రోజులు పాటిస్తారా, 11 రోజులు పాటిస్తారా, 21 రోజులు పాటిస్తారా, 41 రోజులు పాటిస్తారా, ఒక్కొక్క రోజు పాటించిన తర్వాత ఆ మార్పును గమనించిన తర్వాత వీఆర్ బెనిఫిషియర్, మేము ఆ యొక్క అద్భుతమైన రహస్యం ద్వారా 33 రూపాయల కాయిన్స్ ద్వారా మేము ఈ బెనిఫిట్ పొందామని మీకు ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓన్లీ పాజిటివ్నే తెలియజేయండి, నెగిటివ్ వద్దు. నెగిటివ్ బోల్డ్ మంది చెప్తున్నారు, అందరూ 99.9గా 100 మంది నెగిటివ్ చెప్తూనే ఉంటారు ఎప్పుడు, నాకు ఇది కాలేదు, అది చేయలేము, ఇది ఎందుకండి, ఇవన్నీ మేము విని బోర్ అయిపోయింది. అది కాదు, ఓన్లీ పాజిటివ్ ఎనర్జీని పంచండి, పాజిటివ్ వరల్ని తయారండి. థ్యాంక్ యూ. జై హో భారత్. ఓం శాంతి.